ప్రైజ్ లార్డ్. సజీవాహిని వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకోవడానికి మనందరం కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, ఇంతవరకు మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నీ బంగారు పాదం కింద మిక్కిలి రెక్కల క్రింద సజీవులకులో ఉంచి క్షేమం దయచేసినందులకు మీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ రీతిగా మేమందరం ఒక చిన్న మందవలే చేరి మీ నామని స్తుతించి గణపరిచి మహింపరచబోచుండగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. అదే రీతిగా వాక్యం చెప్పడం ఏంటంటే దాసుని శిరోచాట్ను మరుగుపరిచి ఎక్కడెక్కడైతే వాక్యం వినపడుచుందో అక్కడంతయునైనా నీ యొక్క ప్రసన్నతను కుమరింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగోనైనా చిన్న మందిని దీవించి ఆస్వాదించండి, సజీవాహిని మీరు దీవించి ఆస్వాదించండి. ఇదిగోనైనా ఈ యొక్క కార్యక్రమం అంతా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీ యొక్క కృపా ప్రసన్నత మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడివేకుని ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ దినాన మనతో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో పాస్టర్ రవీష్ గారు ఉన్నారు. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డెలీట్, స్టార్టింగ్ ఫ్రెష్ విత్ గాడ్ అనే ఒక కొత్త అంశం ద్వారా అన్న ఈ దినాన మనతో మాట్లాడినట్టుండగా మనందరం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఓవర్ టు యు అన్న. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో మనము మరలా యూత్ కాన్కరర్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. మానక ప్రతి శుక్రవారం ఎవ్రీ ఫ్రైడే ఈ విధంగా యవనస్తుల కోసము చక్కటి సమయాన్ని మీ అందరికీ కూడా అనుగ్రహించడానికి దేవుడు సజీవాహిని వాళ్ళకి ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దాం. జస్ట్ ఎ కైండ్ ఆఫ్ ఎపటైజర్. ఈ రోజు విన్న వాక్యం ఖచ్చితంగా నీ జీవితంలో ఒక చిన్న మార్పునైనా తీసుకురావాలని ప్రభు ఆశ, నా ఆశ కూడా. సో కైండ్లీ మేక్ ష్యూర్ దట్ యూ విల్ షేర్ దిస్ లింక్ టు యువర్ నోన్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒకవేళ పెద్దవాళ్ళే ఉండొచ్చు, యవనస్తులే ఉండొచ్చు. ప్లీజ్ షేర్ సో దట్ దే విల్ ఆల్సో బీ బ్లెస్డ్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, లుక్ టు ద లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ప్రభువా మేమందరము యవనస్తులుగా కూడుకోవడానికి నీ కృపనిచ్చారు. మా జీవితాలను ఎప్పుడు కూడా నీవు క్రమమైన స్థితిలో ఉంచేవాడు. వీఆర్ ఆల్వేస్ దేర్ హూ గోస్ బిఫోర్ అస్, మేక్ థింగ్స్ ఎవ్రీథింగ్ లార్డ్ ఇన్ యువర్ ఫేవర్ ఫర్ అవర్ గుడ్ ఫాదర్. నీవు ఏది చేసినా మా మేలు కోసమే చేస్తావని దృఢమైన విశ్వాసం ఈరోజు వాక్యం వినుట ద్వారా వింటున్న వారందరికీ, తర్వాత ఆఫ్లైన్ లో చూస్తున్న వారందరికీ కూడా మీరు కలిగిస్తారని నమ్ముతూ గడపబోతున్న సమయం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వెరీ హ్యాపీ అండ్ ఐ బిలీవ్ మీరు ప్రతి వారం వింటున్న వాక్యం ద్వారా దీవించబడుతూ ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క దేవుని సంబంధమైన ప్రతి భాగాన్ని మీరు ఫాలో అవుతున్నారని నమ్ముతున్నా. ఇఫ్ నాట్ కైండ్లీ ఫాలో, ఎందుకంటే అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చాలా వరకు బైబిల్ ఎన్నో విషయాలు తెలియజేసింది. కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తా. బైబిల్ సేస్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ టు ఎన్ ఎండ్, అనగా అన్నిటి అంతము సమీపించుచున్నదని 1 Peter chapter 4 verse 7 it is saying that. అంతేకాకుండా యేసు ప్రభు చెప్పిన సూచనలు అన్ని కూడా నెరవేర్చబడుతున్నాయి. ఆనెస్ట్లీ వీఆర్ ఇన్ ఎ వెరీ కయోటిక్ సిచ్యువేషన్. చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ వార్త విన్నా కూడా ఎవ్రీ న్యూస్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ బ్యాడ్ న్యూస్. ప్రతి వార్త కూడా దుర్వార్తనే. ఆ ప్రతి వార్త కూడా మనలను కదిలించేదిగా, మన జీవితాల మీద ప్రభావితం చేసేదిగానే ఉంటది. చాలాసార్లు మనం వింటా ఉంటాం న్యూస్ లో, అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధానికి గురించి ఆలోచన చేస్తే ప్రస్తుతం మనము దాని యొక్క క్రైసిస్ ని, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ని అనుభవిస్తున్నాం. ఎస్, ప్రపంచం అంతటి కూడా అట్లా ఇంటర్లింక్డ్ గానే ఉంటది. గమనించండి, ఈ పరిస్థితుల్లో యాజ్ ఎ బిలీవర్ ఆర్ ఎల్స్ యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, నేను ఈ రీసెంట్ పాస్ట్ లో ఒక లెసన్ నేర్చుకున్నా. ఆర్ యు బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యు ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అనే ప్రశ్న గురించి ఆలోచన చేసినప్పుడు, ఈవెన్ డీమన్స్ బిలీవ్డ్ ఇన్ గాడ్, ఈవెన్ డీమన్స్ బిలీవ్ దట్ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, కానీ దే డోంట్ ఫాలో సన్ ఆఫ్ గాడ్. కనుక బిలీవర్ స్థాయిలో నువ్వు ఉండిపోతే నీవు మేలేమి పొందుకోలేవు. నీకు అపవాదికి పెద్ద వ్యత్యాసం ఉండదు. ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ కి కింగ్డమ్ ఆఫ్ లైట్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బీ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. అందుకే జీసస్ మాట్లాడుతూ కూడా ఈ మాట అన్నారు, ఒకవేళ నిజంగా ఎవరు నా తల్లి, ఎవరు నా అన్న, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా సహోదరుడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు, తమ సిలువలు ఎత్తుకుని నన్ను వెంబడించువాడని బైబిల్ అంటుంది. కనుక
make sure you will be the follower of Christ. In part of this, God has burdened my heart to think about a topic called fresh start. దానికి నేను జస్ట్ ఫర్ ఎ క్యాచీ టైటిల్ వి థాట్ ఆఫ్ కంట్రోల్ ఆల్ డిలీట్. మనము కంప్యూటర్లో కూడా ఏదైనా ఫైల్ మనకి అవసరం లేదంటే వి జస్ట్ డిలీట్, ఇట్ విల్ గో ఇన్ టు ద రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్ అనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇట్స్ జస్ట్ లైక్ ఎ ట్రాష్ క్యాన్. కానీ రీసైకిల్ బిన్ లోనికి ఏది వెళ్ళినా మరలా రెస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఇఫ్ యు రియలీ నీడ్ అ ఫ్రెష్ స్టార్ట్ ఇన్ యువర్ లైఫ్, అంటే నీ జీవితంలో నూతన ప్రారంభం కావాలంటే ఆల్ ద ఓల్డ్ హర్స్ టు గో అవుట్. అనగా పాతవన్నీ కూడా గతించవలసిందే. ఇట్స్ ఇస్ నాట్ మై వర్డ్. ఇఫ్ యు ఆర్ విత్ యువర్ బైబిల్స్ యూ కెన్ రీడ్ దట్ వర్స్ ఇన్ 1 Corinthians chapter 5 verse 17. 1 కొరింథీ 5:17 అంటుంది, క్రీస్తు యేసునందు వారు నూతన సృష్టి అయి ఉన్నారు, సమస్తమును నూతనమై ఉన్నవి, పాతవన్నీ గతించెను. దట్ మీన్స్ God clearly mentions in the Bible, if all the old go, then only the new will have the space to come into your life. నిజంగా చాలా మంది యవనస్తుల జీవితంలో, ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ మీ, ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ విత్ యు ఆల్ దట్ ఎవ్రీబడి నీడ్స్ ఎ ఫ్రెష్ స్టార్ట్. ఒకవేళ ఇది చేయకపోయి ఉంటే బాగుండేది, ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ అండూ దిస్, ఒకవేళ ఈ రిలేషన్లోకి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది, ఈ కోర్స్ చేయకపోయి ఉంటే బాగుండేదని. నేను ఒక యవనస్తుడితో కౌన్సిల్ చేస్తున్నప్పుడు తాను నాతో మాట్లాడుతూ అంటున్నాడు, అన్నా నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఒక కోర్స్ చేయాలనే హార్ట్ ఉండేది. అనగా నేను మ్యాథ్స్ అంత నాకు సరిగా రాదు, సో నేను మంచి బైపీసీ కోర్స్ చేస్తే బాగుండేది, లేకపోతే ఇలాంటి బయో సైడ్ వెళ్ళుంటే బాగుండేదని. కానీ పేరెంట్స్ ఫోర్స్, తర్వాత చుట్టూన్న వాళ్ళ ఫోర్స్, రిలేటివ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటలను బట్టి ఈ వెంట ఇంటూ ఎంపీసీ. తర్వాత చూస్తే 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు, తర్వాత చూస్తే డిగ్రీలో ఫెయిల్ అయ్యాడు, ఎక్కడికక్కడ ఫెయిల్యూర్ అయ్యుకుంటూ ఏదో పాస్ అవుతూ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాడు వెనక్కి తిరిగి. అప్పుడే నేను ఇది తీసుకుని బాగుండేది కదా, అప్పుడే నేను ఇది చేస్తుంటే నౌ ఐ కెనాట్ అన్డూ దట్ అని బాధపడతా ఉన్నాడు. ఎస్, బైపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళలేరు, ఎంపీసీ తీసుకున్న వాడు కెనాట్ బి ఎ డాక్టర్. దిస్ ఈస్ ఆల్ వి ఆల్ నో. సిమిలర్లీ ఇది ఒకవేళ కోర్స్ విషయంలోనే అయి ఉంటే, నీ లైఫ్ విషయంలో కొన్నిసార్లు అరే ఇది చేయకుండా ఉంటే బాగుండేదనే తలంపు ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది కదా. బట్ లెట్ మీ టెల్ యూ ద గుడ్ న్యూస్. ఎంపీసీ బైపీసీ విషయంలో జరగకపోవచ్చు, కామర్స్ విషయంలో జరగకపోవచ్చు, బట్ విత్ బైబిల్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. యేసు ప్రభు చెప్పిన మాట ఒకటేనమ్మా, నీ జీవితంలో నువ్వు ఎలాంటి దానివైనా. ఇన్ఫాక్ట్ మనము చాలా పాటల్లో పాడతాం, ఘోర పాపిని నేనని. రీసెంట్ పాస్ట్ లో కూడా మనము బాగా వింటున్న మాట పాట ఇది, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి మనస్సు కలిగి ఉన్నవాడివయ్యా, ఘోర పాపినైనా నన్ను నీవు చేరదీసుకున్నావని. రైట్, ఘోర పాపి అనే మాట ఒక్కసారి కొద్దిసేపు పాజ్ చేస్తే, పాపం, ఘోర పాపం, ఈస్ దేర్ ఎనీ హైరార్కీ ఇన్ ద బైబిల్ అంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ హైరార్కీ. నరహత్య చేసిన వాడు, వ్యభిచరించిన వాడు ఘోర పాపని, అబద్ధాలు చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ జేబు దొంగలు చేసేవాళ్ళు చిన్న పాపం అని బైబిల్ అనట్లేదు. పాపం పాపమే. గాడ్ సేస్ హీ సీస్ ద సిన్ యాజ్ అ సిన్ అట్ ఎనీ లెవెల్ ఆఫ్ ఇట్. అది ఏ స్థాయిదైనా ఏ సైజ్ అయినా కూడా గాడ్ సీస్ ఇట్ ఇన్ ద సేమ్ వే. ఇన్ఫాక్ట్ బైబిల్ క్లియర్లీ మెన్షన్ దట్ పాపం వలన వచ్చి జీతము మరణము. అంటే ఆల్ దట్ వి ఎర్న్, జీతం అన్న వెంటనే యూ మైట్ హ్యావ్ గ్రేట్ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్. ఒక 30 రోజులు ఏదైనా చోట పనిచేస్తే మనకి ఇచ్చేది బహుమానం కాదు. ఒకవేళ ఆలోచించండి, 30 days పనిచేసిన తర్వాత వాస్ వచ్చి ఇదిగో నీకు గిఫ్ట్ అంటే ఒక మాట అనొచ్చు, రైట్? గిఫ్ట్ ఎలా అవుతుంది? ఇది కష్టపడ్డా నేను, ఇట్స్ మై రైట్, ఇట్స్ మై నేను క్లెయిమ్ చేయొచ్చు, దిస్ ఈజ్ మై సాలరీ అని కదా. బైబిల్ అదే అంటుంది. మనం అంట బాగా కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఏంటి తెలుసా? నరకంలో ఒక సీట్. అదే కదా, పాపం వలన వచ్చి జీతము మరణము. కానీ దేవుని కృపావరము, ద గిఫ్ట్ ఆఫ్ ద గ్రేస్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. కనుక దేవుడు ఉచితంగా, బహుమానం అంటే ఉచితం అని మనకు తెలుసు, కానీ దిస్ ఇస్ వాట్ గాడ్ టాట్ మీ. మనం ఒకవేళ బాగా కష్టపడితే నరకంలో సీట్ సంపాదించాం. యేసు ప్రభు కూడా బాగా కష్టపడి నీ కోసం రక్షణను సంపాదించాడు. గిఫ్ట్ ఊరికే కూడా రాదమ్మా, నీకు ఊరికే రావచ్చు, కానీ గిఫ్ట్ ఇచ్చేవాడు ప్రైస్ చెల్లించాలి. ఒక షాప్కి వెళ్ళి ఒక గ్రీటింగ్ కార్డ్ కొనాలన్నా, ఒక చిన్న డాల్ కొనాలన్నా, ఒక చిన్న చాక్లెట్ కొనాలన్నా, ఒక రోజ్ కొనాలన్నా, హీ హ్యాస్ టు పే సమ్ ప్రైస్. యేసు ప్రభు ఏం వెల చెల్లించాడు? థింక్ అబౌట్ ఇట్. కమ్ ఆన్, లెట్స్ టేక్ ఏ మూమెంట్. ఒకసారి ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ కి వెళ్దామా? చాలాసార్లు మన మీద ఆలోచన చేయం, కానీ బైబిల్ అంటుంది మన జీవితాలు ఎలా ఉన్నా కూడా ఒక పని చేయండి. నువ్వు ఎప్పుడైతే సిలువ వైపు చూస్తావో, అనగా యేసు ప్రభు పొందిన ప్యాషన్, యేసు ప్రభు పొందిన యొక్క శ్రమను నువ్వు ఆలోచన చేసినప్పుడు నీ జీవితాల్లో ఆ చేంజ్, అట్మాస్ఫియర్ బయట చేంజ్ కాకపోవచ్చు. ఇన్ఫాక్ట్
ఒకవేళ జాబ్లెస్ ఉన్నావేమో, ఆ పరిస్థితి మారకపోవచ్చు. ఒకవేళ అప్పుతో ఉన్నావేమో, ఆ పరిస్థితి మారకపోవచ్చు. బ్రేకప్ లో ఉన్నావేమో, ఆ పరిస్థితి మారకపోవచ్చు. బట్ వన్ చేంజ్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. వెన్ యూ థింక్ అబౌట్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్, ద చేంజ్ హ్యాపెన్స్ విదిన్. వెన్ ది అట్మాస్ఫియర్ విదిన్ చేంజెస్, ఎవ్రీథింగ్ అరౌండ్ యూ, ద వే యూ లుక్, ద వే, ద పర్స్పెక్టివ్, ఎవ్రీథింగ్ చేంజెస్. యేసు ప్రభు కూడా తన శిష్యులకు గాని, పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకు కానీ దేవుడు బోధించేది అదే. మీరు వాగ్దాన దేశం వెళ్ళక ముందు ఇక్కడ మైండ్ మారాలనేది, ఇక్కడ మనస్తత్వం మారాలి. నీ జీవితంలో చాలాసార్లు ఇది వద్దు అని పక్కకు పెడుతూనే మరలా దాని దగ్గరికి వెళ్తున్నావని. మేబీ ఇది మనం చాలాసార్లు మన జీవితాల్లో చూస్తాం. యేసు ప్రభు శిష్యులు కూడా వెన్ ద మోమెంట్ జీసస్ డైడ్, ఆల్ ద డిసైపుల్స్ లో 7 members గురించి లిస్ట్ ఇచ్చారు. ఆల్ ద 7 ఆర్ ప్రొఫెషనల్ ఫిషర్మెన్. దే ఆల్ వెంట్ ఫర్ ఫిషింగ్. ఎందుకంటే అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు దాకా మన గురుగారు ప్రతిరోజు మనకి రొట్టెలు ఇచ్చారు, చేపలు ఇచ్చారు, ఇప్పుడు మనకి తినడానికి తిండి ఉండదు, మనకి జీవనోపాధి ఏంటి, యేసు ప్రభు లేడు కదా, లెట్స్ గో బ్యాక్ టు ద ఫిషింగ్ అని పీటర్ ఇచ్చిన ఇన్విటేషన్ కి ఎవ్రీబడి వెంట్. జాన్ 21 లో ఎవ్రీబడి వెంట్ అండ్ దే స్టార్టెడ్ పుట్టింగ్ ఆల్ దర్ ఎఫర్ట్స్. వాళ్ళు కొత్త, వాళ్ళకి జాలర్ అంటే చేపలు పట్టడం కొత్త అంటే కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పుట్టుకతోనే వాళ్ళ పనే అది. జస్ట్ ఇమాజిన్ దట్. అయినను వాళ్ళకి తెలిసిన సముద్రము, తెలిసిన వల, తెలిసిన దోణె, తెలిసిన చేపలు, అయినా పట్టుట విషయంలో ఎంత ప్రయాస కలిగింది. రిమెంబర్, the moment we disconnect from Jesus, everything in our life looks fruitless. Everything in our lives look like sweat. Everything in our lives look like చాలా కష్టపడ్డామనే ఒక ప్రయాస, ఒక భారము, ఒక అలసట. మేబీ చాలా మంది లైఫ్స్ లో ఇది ఎదుర్కొంటున్నారేమో. సో మచ్ ఆఫ్ గ్యాస్పింగ్, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి, బ్రెత్లెస్నెస్. యు నో వై? బికాస్ వీఆర్ స్టిల్ డ్వెల్లింగ్ ఇన్ దట్ ఓల్డ్ బోట్స్. అదే పాత స్థితిలో ఉండిపోయాము. టుడే ద లార్డ్ గివ్స్ యూ ద గుడ్ న్యూస్. అండ్ ద లార్డ్ హ్యాస్ అన్ ఆప్షన్. నీ కంప్యూటర్లో ఎలాంటి ఆప్షన్ ఉందో, ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ యూ సాఫ్ట్వేర్. మేబీ నువ్వు అనొచ్చు కంట్రోల్ ఆర్ డిలీట్ చేసిన అన్నా వీ కెన్ రెస్టోర్, అది ఇది చేసిన. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. డోంట్ బీ వెరీ లాజికల్. మై పాయింట్ ఈస్ సింపుల్. యాజ్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ కంట్రోల్ ఆల్ట్ డిలీట్. వెన్ యూ డిలీట్ దట్, అది రీసైకిల్ బిన్ కాదు, కానీ ఎక్కడికో పోతుంది, మనకు తెలియదు కూడా ఎక్కడ ఉందో. కొంతమంది నాలెడ్జ్ లేకపోతే నాలాంటి వాడికి. జస్ట్ ఇమాజిన్, ఈవెన్ గాడ్ గివ్స్ ఇన్ ఆప్షన్, కమ్ టు జీసస్. జీసస్ ఓన్లీ కెన్ డూ దట్ ఫ్రెష్ స్టార్ట్. ఫ్రెష్ అని ఎందుకు మాట అంటున్నానంటే, పాతది మరలా రిపేర్ చేసి నీకు ఇయ్యడు. హీ విల్ గివ్ యూ న్యూ బిగినింగ్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ న్యూ ఇన్ యువర్ లైఫ్. ఎలాంటి న్యూ అంటే, యూ విల్ ఎక్స్పీరియన్స్ న్యూ పీపుల్, న్యూ కాంటాక్ట్స్, ఎవ్రీథింగ్ న్యూ. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అన్నా నేను ఎంపీసీ చేశాను, స్టిల్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ డాక్టరేట్ అంటే, గాడ్ కెన్ డూ వండర్స్. అంటే నేను కోర్స్ విషయమే మాట్లాడలేదు, అంటే లోకపరంగా ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్. రైట్? దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మెసేజ్. అదేంటని ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే, ఐ వాంటెడ్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు యూ. దేర్ ఈస్ అన్ ఆప్షన్, దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ, దేర్ ఈస్ ఎ వే అవుట్. దట్స్ వాట్ మై మెసేజ్ ఈస్. బట్ టు ఎంటర్ ఇన్ టు ద వే అవుట్, వాట్ షుడ్ ఐ డూ? ఆ ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు వి హియర్ గుడ్ న్యూస్, వి హియర్ ది ఆఫర్, వి హియర్ ద announcement, but we need to know practically, because I am a very practical man, being an professional and engineer. I think in a very practical way. బైబిల్ ఎప్పుడైనా కూడా ఏదైనా చెప్పిన తర్వాత అది ఎలా చేయాలో కూడా మనకి నేర్పిస్తుంది. ఒకటి. రెండు, చేయడానికి బలము సామర్థ్యతను కూడా ఇచ్చేది బైబిలే. ఇది గొప్పతనం బైబిల్ కొన్నది. సో లెట్స్ సీ వాట్ షుడ్ ఐ డూ. ఫస్ట్ థింగ్, యాజ్ ఐ సెడ్, వీ నీడ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. నీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి, నీ థింకింగ్ లెవెల్ ని మార్చుకోవాలి. బికాస్ బైబిల్ టీచెస్ వన్ థింగ్, యాజ్ యూ థింక్ సో షాల్ యూ డూ. నువ్వేం ఆలోచన చేస్తావు అదే చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ ఏ woman, or if you're a girl in your house, or if you're a boy, whatever it may be, ఒక వంటకం చేయాలంటే ఫస్ట్ థాట్ వస్తుంది, ఉప్మా చేయాలా, ఈరోజు చపాతీ చేయాలా, బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈరోజు రైట్ కి వెళ్ళాలా, లెఫ్ట్ కి వెళ్ళాలా, ఒకవేళ మమ్మీ ఎగ్స్ తెమ్మంటే ఎగ్స్ కి ఈ షాప్ కి వెళ్ళాలా, ఆ షాప్ కి వెళ్ళాలా. ఎవ్రీథింగ్ బిగిన్స్ హియర్. సో నీ థాట్ మారితే నీ యాక్షన్స్ మారుతాయి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ బిఫోర్ యూ. ఇది నాది మాట కాదు, బైబిలే చెప్తుంది. బైబిల్ అంటుంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవకు. ఒకవేళ నడిస్తే ఏమైతుందో లాస్ట్ వర్స్ లో చెప్తుంది, అది నాశనం వైపు వెళ్తుంది. జస్ట్ కన్సిడర్ ఇట్ ఇస్ అన్ ఆపోజిట్ వే. దుష్టుని ఆలోచన చెప్పున కాకుండా దేవుడిచ్చిన తలంపు ప్రకారంగా ఒకవేళ నువ్వు నడిస్తే అది ఎటువంటి వైపు వెళ్తుందంటే నిత్య జీవం వైపు అంటుంది. సో ఫస్ట్ థింగ్, యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. దట్ ఈస్ ప్రాక్టికల్ అప్రోచ్. వాట్ ఈస్ ద మైండ్ సెట్ మెంట్? నెంబర్ 1, యూ షుడెంట్ హ్యావ్ స్లేవరీ మెంటాలిటీ. అంటే యేసు ప్రభు నిన్ను దత్తపుత్రాత్మిచ్చి, అనగా నువ్వు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, he has made you as his son and daughter in his family. Being a son and daughter, please don't stay in the same mentality of slavery. ఇది నేను ఒకసారి చెప్పినట్టు గుర్తు, బట్ స్టిల్ ఇది ఎగ్జాంపుల్ మీకు అడాప్ట్ కి అంటే దీనికి సెట్ అవుతుందని చెప్తున్నా.
మన దేశానికి ఒక రాష్ట్రపతి ఉండేవాడు, ఒక ప్రెసిడెంట్. మేబీ వింటున్న వాళ్ళు అప్పటికి పుట్టి ఉండకపోవచ్చు. ఈవెన్ ఐ హ్యావెంట్ బార్న్. మేబీ ఇన్ ద టైమ్ ఆఫ్ 80s ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు, ఆయన పేరు శంకర్ దయాళ్ శర్మ. ఆయన చాలా పెద్దవాడు, అప్పటికే 70+ అరౌండ్ అని విన్నాను నేను. కానీ పెళ్ళయింది, 70+ ఇయర్స్ వచ్చినాయి, కానీ పిల్లలు లేరు. ఒక దినాన భారతదేశంలో ఆయన పర్యటన చేస్తూ చెన్నై అనే ప్రాంతానికి, అప్పుడు మద్రాస్ అనే ప్రాంతానికి వచ్చి ఒక ఆర్ఫన్ స్కూల్లో పరిస్థితిని గమనించడానికి వెళ్తే ఒక చిన్న పాప ప్రెసిడెంట్ వాళ్ళ మిస్సెస్ ని, అంటే మిస్సెస్ ప్రెసిడెంట్ ని చీర పట్టుకుని తాయి అని పిలిచిందంట. తమిళ్లో తాయి అంటే తల్లి, అమ్మ. అమ్మ అని పిలిచేసరికి ఆమె హృదయం కదల్చబడింది. ఫస్ట్ టైం షీ హర్డ్ దట్ కాల్. ఆ పిలుపు విన్నప్పుడు ఎంతో మధురంగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా, ఆ పాప కూడా చూస్తే చాలా ముద్దుగా ఉందంట, మంచి ఫేర్ గా ఉన్నదంట. చూస్తే చాలా మంచిగా అనిపించి ప్రెసిడెంట్ అన్నదంట, మనము ఈ పాపని దత్తత తీసుకుందామా అని. ఆ ప్రెసిడెంట్ ఇమీడియట్లీ, అమ్మా నీ ఇష్టం, కానీ ఒక్కసారి ఆలోచించు, ఎందుకంటే నేను ఈ దేశానికి రాష్ట్రపతిని. న్యూస్ అండ్ మన లైఫ్స్ అంతా కూడా ఓపెన్ బుక్, వీఆర్ సెలబ్రిటీస్, ఎవ్రీబడి విల్ టాక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదంటే నేను ఆలోచించను, లెట్స్ టేక్ హర్ అని డాక్యుమెంట్ సైన్ చేశారు. ఆమెని ఆర్ఫన్ స్కూల్ నుంచి అడాప్షన్ లోని తీసుకుని కారు ఎక్కించుకుని రాజభవనం అంటే రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. ప్లీజ్, ప్రతి పారామీటర్ లో ఒక లెసన్ నేర్చుకోవచ్చు. ఒకప్పుడు ఆమె ఒక బానిసగా, అనాథగా ఉన్నది. ఒక్కసారిగా అనాథాశ్రమం నుంచి అదే క్షణం ఎక్కడికి షిఫ్ట్ అయింది? రాష్ట్రపతి భవన్ అంటే రాజభవనం, ప్యాలెస్ లోనికి వచ్చింది. రక్షణ దినం కూడా జరిగింది అదే అమ్మా. ద మోమెంట్ యు ఆర్ సేవ్డ్, ద మోమెంట్ యు సే జీసస్, ద మోమెంట్ యు సే ఐఎమ్ ఎ సిన్నర్, జీసస్ ఐ నీడ్ యూ, ద లార్డ్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ us ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లైట్. ప్రియకుమారుని ప్రభుత్వం కిందకి మనం ట్రాన్స్ఫర్ అయ్యాం. ఇక్కడతో అయిపోలేదు స్టోరీ. ద బ్యూటీ హియర్ లైస్ హియర్. ఆమె రాష్ట్రపతి భవన్కి వచ్చింది. ఆమెకు ఒక గదిని ఏర్పాటు చేశారు, మంచం ఇచ్చారు, ఏసీ ఉంది, అన్ని ఉన్నాయి, డైనింగ్ హాల్ ఉంది, అన్ని ఉన్నాయి. అయితే సాయంత్రం 7 o'clock అయ్యేసరికి ఆమెకు అక్కడ ఏదో ప్లేటు స్పూన్ కనబడితే ఆ ప్లేటు స్పూన్ తీసుకుని టంగ్ 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 అని కొడుతూ ఆకలి ఆకలి అని అరుస్తుందంట. అంటే ఏం అలవాటు? అనాథాశ్రమంలోని అలవాటు రాష్ట్రపతి భవన్లో కూడా చేస్తుంటే పాపం ఈమె చాలా బాధపడిందంట. అయ్యో, ఈమెను ఎంత తీసుకొచ్చినా ఇక్కడ ఇలాగే చేస్తుందని. అన్నం పెట్టారు, తిన్నది. కొద్దిసేపటికి మంచం మీద పడుకోమంటే మంచం మీద ఉన్న బ్లాంకెట్ నేల మీద వేసుకుని పడుకోవడం ప్రారంభించిందంట. మళ్ళా బాధపడింది దత్తత తీసుకున్న ప్రెసిడెంట్ అమ్మ. ఆలోచన చేసింది, ఒక పని చేసింది. ఇప్పుడు ఈమెని ట్రాన్స్ఫర్ అయితే చేయగలిగాం, కానీ ఈ మనసు మారలేదు. దీని చేంజ్. మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి కదా. మనం దేవుడు తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాక కూడా ద లార్డ్ సేస్, మై ప్లాన్స్ ఫర్ యూ ఆర్ ఫర్ గుడ్, నాట్ టు హార్మ్ యూ. మై థాట్స్ ఫర్ యూ ఆర్ హైయర్ దాన్ యువర్ థాట్స్. నా త్రోవలు నీవు అనుకునే దానికంటే, నా తలంపులు నీవు అనుకునే దానికంటే ఎంతో హెచ్చైనవని ప్రతిరోజు ప్రభు మాటలు వినిపిస్తూనే ఉన్నాడు. కానీ మనం అదే సత్తు ప్లేటు, అదే బ్లాంకెట్, అట్లాంటి జీవితమే, స్లేవరీ మెంటాలిటీ, దాస్యపు మనస్తత్వంతోనే జీవిస్తున్నాం. అలాంటి సమయంలో ఈ ప్రెసిడెంట్ అమ్మ ఒక పని చేసిందంట. కొంతమంది సర్వెంట్స్ ని హైర్ చేసుకుని ఒక నలుగురిని ఈమె చుట్టూ పెట్టి రోజు ఈమెకి చెప్పండి, నువ్వు అనాథవు కాదు, నువ్వు ప్రెసిడెంట్ కూతురివి, నువ్వు అనాథవు కాదు, నువ్వు ప్రెసిడెంట్ భవనంలో ఉన్నావు, నువ్వు అనాథవు కాదు, నీ జీవితం ఇది అని ఇంపార్ట్ చేయండి. టెల్ హర్, కీప్ టెల్లింగ్ హర్. దట్స్ వాట్ చర్చ్ మెంట్, దట్స్ వాట్ ఫెలోషిప్ మెంట్, దట్స్ వాట్ ది సజీవాహిని మెంట్. ప్రతిరోజు మన వాక్యంలో ఏముందో మీకు రిమైండ్ చేసే చుట్టూ ఆల్వేస్ దెర్ ఆర్ సంబడి హూ ఈస్ రిమైండింగ్ యూ హూ యూ బిలాంగ్ టు. నువ్వు ఎవరికి చెందిన వాడివి, ఏం చెందిన వాడివి అనేది రిమైండ్ చేసేవాడు. ఒక దినాన ఆమెకు అర్థమైంది, నేను ఇంక అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చాను, నేను అనాథను కాను, నేను రాజకుమార్తెను, ఈ దేశానికి రాష్ట్రపతి కుమార్తెనని తెలుసుకుంది. ఆ తర్వాత ఇట్స్ రెస్ట్ ఇస్ హిస్టరీ. షీ బికేమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వన్ స్టేట్ ఇన్ ఇండియా. షీ ఈజ్ అ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ చీఫ్ మినిస్టర్. ఒక అగ్రెసివ్ ఉమెన్ గా పెరిగింది. ఒక అనాథ ఒకప్పుడు. ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో అది తనలో కృతజ్ఞతా భావం ఉంటది, కానీ అయ్యో నా జీవితం అని ఎప్పుడు వెనక్కి తిరగలేదు. ఈ రోజు ప్రభు చెప్తున్న మాట అదే, నా మాట కాదు. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్ వర్సెస్. నేను టైం బట్టి మీకు వర్సెస్ ఇవ్వట్లేదు. లెవిటికస్ చాప్టర్ 18:30, లెవిటికస్ చాప్టర్ 18:30లో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కదా, వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు మనస్తత్వాన్ని విడిచిపెట్టండి. లీవ్ దట్ మైండ్ సెట్. అక్కడ పెరిగిన వాతావరణాన్ని విడిచిపెట్టండి, అక్కడ మీకు కలిగిన ఆహార పదార్థాలను విడిచిపెట్టండి, అక్కడ ఆచారాలను విడిచిపెట్టండి, అక్కడ అలవాట్లను విడిచిపెట్టండి. ఫ్రెష్ స్టార్ట్ కమ్స్ విత్ జీసస్ ఓన్లీ. దేవుడు మాత్రమే, యేసయ్య ఒక్కడే ఇక ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వగలడు. ఎందుకు ఈ రోజు ధ్యానిస్తున్నామంటే చాలా వరకు June 12th అనేది చాలా
ప్రాముఖ్యమైన డేట్ ఏంటంటే స్కూల్స్ రీఓపెన్, కాలేజెస్ రీఓపెన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫ్రెష్ స్టార్ట్ కమ్స్ విత్ జీసస్. మేబీ ఇన్ని సంవత్సరాల్లో ఒక ఫెయిల్యూర్గా ఉన్నావేమో, చాలా విషయాల్లో బలహీనముగా ఉన్నావేమో, బట్ గాడ్ సేస్ టుడే విత్ మీ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నెంబర్ 1, స్లేవరీ మెంటాలిటీ నుంచి విడుదల రావాలి. ఇంకొకటి చెప్పిన ముగిస్తా. నెంబర్ 2 ఈజ్ ఇన్ నెంబర్స్ చాప్టర్ 14. మీరు అంతా చదువుకోండి అధ్యాయం. అందులో ఇంకొక మెంటాలిటీ రాయబడింది, నెగిటివ్ మెంటాలిటీ. ఇశ్రాయేలీలో కూడా దేవుడు అన్నాడు, వెళ్ళి ఒకసారి వాగ్దాన దేశం ఎలా ఉంటుందో చూసిరామని ఒక 12 members ని పంపిస్తే 10 members కేమ్ బ్యాక్ అండ్ సెడ్, దేవుడు చెప్పినట్టే ఉంది కానీ మనం చేయలేం, దాన్ని మనం ఎగ్జామ్ రాయలేం, మనం ఇది పాస్ కాలేం, ఎందుకంటే మనకున్న పొటెన్షియల్ కంటే అక్కడ ఉన్న వాళ్ళ పొటెన్షియల్ ఎక్కువని నెగిటివ్ మెంటాలిటీతో కొంతమంది వెనక్కి వచ్చారు. బట్ 2 people, కాలేబ్ అండ్ జాషువా, దే కేమ్ బ్యాక్ టెల్లింగ్ దట్ ఎస్ ఇట్ లుక్స్ ఇంపాసిబుల్, but I believe the one who said that we are going to cross over into promised land, he is all able. ఎంత చక్కటి మాట. యెహోషువ కాలేబులు ఏమన్నారంటే దేవుడు చెప్పినట్టే ఉంది. ఈ 10 మంది చెప్పినట్టు కూడా అక్కడ ఇంపాసిబుల్ పీపులే ఉన్నారు, జైంట్స్ ఉన్నారు, మనకంటే బలవంతులు, మనకంటే బాగా కొట్టగలరు. కానీ ఏ దేవుడైతే మనం వెళ్తామని చెప్పాడో ఆ దేవుడు వాళ్ళని జయించడానికి కృపనిస్తాడు, సామర్థ్యతనిస్తాడని దేవుని మీద ఆధారపడ్డారు. టుడే వాట్ ఈస్ నెగిటివిటీ షల్ ఐ డిఫైన్ యూ? దేవుడు కాదన్న ప్రతిదీ మన జీవితంలో నెగిటివే. యెహోషువ కాలేబులు దే హెల్డ్ ఆన్ టు ద వర్డ్ దట్ గాడ్ స్పోక్, బట్ రెస్ట్ ఆఫ్ ద 10 spies దే హెల్డ్ ఆన్ టు దేర్ ఓన్ ఎబిలిటీ. వాళ్ళ సామర్థ్యత మీద ఆధారపడ్డారు. ఒకవేళ నీవు కూడా జాబ్ కోసం చూస్తున్నావా, వివాహం కోసం చూస్తున్నావా, చదువు కోసం చూస్తున్నావా, బ్రేక్ త్రూస్ కోసం ఎదురు చూస్తున్నావా, పెద్దవాళ్ళై ఉండొచ్చు. డోంట్ లుక్ అట్ యువర్ సోర్సెస్. నీకున్న వాటి మీద ఆధారపడకు, ప్రభు సామర్థ్యత మీద నువ్వు ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో. యాజ్ దిస్ 2 people, షల్ ఐ టెల్ యూ ద హిస్టరీ? ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరూ అదే అరణ్యంలో చనిపోయారు, కానీ ఓన్లీ ఆ తరంలోని 2 జాషువా కాలేబ్ మాత్రమే దే కుడ్ క్రాస్ ఓవర్. యు నో వై? దే ట్రస్టెడ్ ద ఎబిలిటీ ఆఫ్ ద లార్డ్. ఐ విల్ టెల్ యూ ద గుడ్ న్యూస్. యువర్ గాడ్ హూమ్ యూ సర్వ్ ఈస్ ఆల్ ఏబుల్. ఆయన అందరికంటే పైన ఉన్నవాడు మాత్రమే కాదు, కానీ అన్నీ చేయగలిగిన వాడు. నాకు చాలా ఇష్టమైన పదం ఇది. నేను ఎప్పుడో నా చిన్నతనంలో ఉన్నప్పుడే విశ్వాసిగా నోట్స్ లో రాసుకున్నాను. మై గాడ్ ఈజ్ నాట్ జస్ట్ అబవ్ ఆల్, బట్ హీఈస్ ఆల్ ఏబుల్ గాడ్. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? కొన్నిసార్లు మనం కొంతమంది దగ్గరికి హెల్ప్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి చేయడానికి ఎబిలిటీ ఉంటుంది, కానీ వాళ్ళకి రైట్స్ ఉండవు. కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రైట్స్ ఉంటాయి, కానీ చేయడానికి ఎబిలిటీ ఉండదు. కానీ దేవుడు 2 ఉన్నాయి. హీ హ్యాస్ రైట్, దట్ ఈస్ హీస్ అబవ్ ఆల్. హీ హ్యాస్ ఎబిలిటీ, ఆయన అన్నీ చేయగలడు. నువ్వేమైనా ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు. హీ సేస్ దట్ control all, delete everything, delete from what happened till now, but look to me now. నా వైపు చూడు, I will give you the fresh start. అలాంటి ఫ్రెష్ స్టార్ట్ కోసం నీవు ఎదురు చూస్తుంటే మేబీ దిస్ మెసేజ్ ఈజ్ స్పెషల్లీ ఓన్లీ ఫర్ యూ. ఐఎమ్ నాట్ టాకింగ్ టు ఎవ్రీబడి, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఈ ఫ్రెష్ స్టార్ట్ నీకు నిజంగా కావాలంటే హోల్డ్ ఆన్ టు జీసస్, హోల్డ్ ఆన్ టు హిస్ వర్డ్, హోల్డ్ ఆన్ టు ద ఫెలోషిప్ కి దూరంగా ఉంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఆ పాపలాగానే రాజభవనంలోన అనాథలాగా జీవించాల్సి వస్తుంది, స్లేవ్ గా జీవించాల్సి వస్తుంది. బట్ చుట్టూ ఫెలోషిప్లు ఉన్న వాళ్ళు చెప్తారు మనం ఎవరికి చెందిన వాళ్ళం. ఇన్ క్లోజింగ్ ఐ వాంటెడ్ టు సే, వెన్ యూ ఆల్వేస్ బిలీవ్ హూ యువర్ గాడ్ ఈస్ అండ్ హూ యూ బిలాంగ్ టు, నథింగ్ కెన్ స్టాండ్ అగేన్స్ట్ యూ. ఈ 2 సత్యాలు నీ జీవితంలో తెలుసుకుంటే చాలు. నీ దేవుడు ఎవరో, తర్వాత నీవు ఆయన నీ కోసం ఏం చేశాడు, ఈ 2 తెలుసుకుంటే నథింగ్ కెన్ స్టాప్ యూ. యూ విల్ బి అన్స్టాపబుల్ ఇన్ దిస్ వరల్డ్. యూ కెన్ డూ ఎ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ ఫర్ ద లార్డ్. ఇది నా మాట కాదు. రైట్ డౌన్ Daniel 11:32. దే దట్ నో ద లార్డ్, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారని. అలా గొప్ప కార్యాలు చేయడానికి మనమందరం సిద్ధపడదామా? ఒక వ్యక్తి గురించి పరిచయం చేసి నేను ముగిస్తాను. మనకి చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఆలోచించండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు చెప్పకముందు మన భారతదేశం అతన్ని బట్టి ఎన్ని చేంజెస్ తీసుకొచ్చాడు ఆయన. అతన్ని బట్టి ఎంత రెవల్యూషన్ వచ్చిందో, ఎంత రివైవల్ వచ్చిందో. అతడు చదువుకోలేదు, అతడు ఒక చెప్పులు కుట్టుకునే వాని యొక్క కుటుంబంలో పుట్టినవాడు. అతనికి తన చుట్టూన్న వాళ్ళు చెప్పిన మాటలు బట్టి, సండే స్కూల్లో నేర్చుకున్న వాటిని బట్టి ఒక భారం కలిగింది తనలో, ఒకలాంటి బర్డెన్. ప్రపంచం కోసం ప్రార్థన చేయాలని తన దగ్గర అక్కడక్కడ చిల్లర పైసలు ఉంటే పోజేసుకుని ఒక ప్రపంచ పటాన్ని కొనుక్కున్నాడు, గోడగా తగిలించుకున్నాడు. రోజు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చేతులేస్తూ ఒక్కొక్క ఖండం మీద ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీళ్ళందరి కోసం చనిపోయారు. యూనో వాట్ ఈస్ హిస్ ఏజ్? ఈజ్ జస్ట్ టీనేజర్ అట్ ద టైం. నీలాగానే ప్రార్థన చేసేవాడు. ఒక దినాన ఆ చేయి కాస్త భారతదేశం మీదకి వచ్చేసరికి తెలియకుండా కంట్లోంచి నీళ్లు వస్తున్నాయంట. ఏంటి ప్రభువా, ఇక్కడికి వచ్చేసరికి ఏదో మ్యాగ్నెట్ లాగా నా చెయ్యి అక్కడ అతుక్కుపోతుందంటే గాడ్ సెడ్, ఐఎమ్ బర్డెనింగ్ యువర్ హార్ట్ ఫర్ ద పీపుల్ ఇన్ ఇండియా, ప్లీజ్ గో దేర్.
అంటే ఈయన అన్నాడంట, అయ్యో నేను చెప్పులు కుట్టుకునేవాడిని, నా దగ్గర పైసలు లేవు. ఈ మాటలు ఏం చెప్పలేదు. హీ డింట్ కంప్లైన్. ఆల్ హీ డిడ్ ఈస్ సింపుల్ వన్ థింగ్, హీ టుక్ టైమ్ టు ప్రే. ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? తన ఇంట్లో అటు ఇటు వెతికి చూస్తే బూడిద కనబడిందంట. బూడిద తీసుకున్నాడు, వరండాలోకి వెళ్ళాడు, నేల మీద చల్లాడు, కొంచెం నీళ్లు పోసి దాన్ని మట్టిలాగా చేసి భారతదేశం తనకు తెలిసిన రూపంలో ఒక పటం వేసుకుని దాని మీద కూర్చుని ప్రార్థన చేశాడు. ప్రవ్వా, ఈ దేశాన్ని నువ్వు అడిగితే ఇస్తానన్నావు కదా, నీ మహిమ కొరకు ఇవ్వని. దేవుడు అద్భుత రీతిలో తనకు కావలసినవన్నీ సమకూర్చాడు. తన చుట్టూన్న వాళ్ళు చర్చ్కి వెళ్ళి అడిగితే, నేను భారతదేశం వెళ్తానంటే, నీకు చేత కాదు, నువ్వు పనికిరావు, దానికి నువ్వు ఇక్కడే ఉండాలి, నేను చెప్పిన చోటుకు వెళ్ళాలని తన మిషనరీ అధికారి చెప్తా ఉన్నాడంట. అయినా వినలే. దేవుడు పెట్టిన భార ప్రకారంగా పడవెక్కాడు. ఆ పడవలో ఉన్నప్పుడే ఆ భారతదేశానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ కూడా పడవలో, ఆ ఓడలో ఉంటే ఆ ఓడతో వాళ్ళతో కూర్చున్నాడు. భారతదేశం యొక్క సంస్కృతి గురించి తెలుసుకున్నాడు. వాళ్ళు బెంగాల్కి చెందిన వాళ్ళని అర్థమై బెంగాలీ భాష, ఆ ఓడలో వెళ్తున్నప్పుడే 3 నెలల్లో బెంగాలీ భాష నేర్చుకున్నాడంట. కోల్కతా దిగాడు. తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. భారతదేశంలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ లోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు వాడుకున్నాడు. మనం ఈ రోజు పట్టుకున్న తెలుగు బైబిల్కి మూల కారణం ఆ వ్యక్తే. అంతేకాదు, ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్, నువ్వు చదువుకుంటున్నావంటే కారణం ఆయన స్టార్ట్ చేసిన యూనివర్సిటీని బట్టే. నువ్వు ఒక పెన్తో రాస్తున్నావంటే కారణం దట్ ఈస్ హిస్ ఇన్వెన్షన్. ఈ దేశంలో ఇంజిన్ ట్రైన్ బొగ్గించిన రావడానికి కారణం అంటే ఆయనే. అంతకంటే ఎక్కువగా సతి అనేది అధిగమించడానికి దేవుడు వాడుకున్నది కూడా ఆ వ్యక్తిని. హిస్ నాన్ అదర్ దెన్ విలియం కేరీ. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? తన జీవితము, తన గతాన్ని, తన యొక్క సంస్కృతిని తను ఏది ఆపలేదు. వన్ థింగ్ హీ అండర్స్టూడ్, మై ఇనెబిలిటీ, మై ఇన్కాపబిలిటీ డజంట్ మ్యాటర్. వెన్ ఐ హోల్డ్ ఆన్ టు జీసస్, హీ విల్ డూ ఫ్రెష్ స్టార్ట్. నా జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని, తన జీవితమే కాకుండా భారతదేశానికి ఒక నూతన అధ్యాయాన్ని తీసుకొచ్చాడు. ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఈ యొక్క మోడర్న్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ వన్ మిషనరీ, విలియం కేరీ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇఫ్ గాడ్ కెన్ డూ విత్ వన్ లైఫ్ సచ్, he can also do with you if you leave all the old and hold on to the Lord. స్లేవరీ మెంటాలిటీ, నెగిటివ్ మెంటాలిటీ విడిచిపెట్టి యేసుని పట్టుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. ప్రార్థన చేద్దామా? ఇఫ్ యు ఆర్ సచ్ పర్సన్, లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, లుక్ టు ద లార్డ్. లెట్స్ టేక్ ఎ మూమెంట్. I don't want to rush and close this. But let's take 1 minute, at least 2 minutes to reflect on the word today. ఒకవేళ దేవుడు అనేకల జీవితాలను ఈ విధంగా దర్శించి బాగు చేస్తే, వై నాట్ హీ కెన్ డూ. దేవుని సామర్థ్యత మీద ఆధారపడు. నీ జీవితంలో దుర్దినాలు, చెడ్డ దినాలు, దుఃఖ దినాలు, ద డేస్ ఆఫ్ సారో, ద డేస్ ఆఫ్ డిస్ట్రెస్, ద డేస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. జస్ట్ control shift, delete all those things, send it away, not even into the trash can, send it away. దేవుని వాక్యం అంటుంది, దేవుడంట మన పాపాలని క్షమించి అగాధములో వేస్తాడంట. అంటే ఎక్కడున్నాయి కూడా తెలియదు, అంత దూరం. ఇఫ్ గాడ్ ఈస్ విల్లింగ్ టు టేక్ ఎవ్రీథింగ్ అవే ఫ్రమ్ యూ, ప్లీజ్ గివ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్. ఆయన ఒక్కడే బాగు చేయగలడు. కొన్నిసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే, నాకు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా, అన్ని బాగున్నాక దేవుని దగ్గరకు రావాలనుకుంటావు. నో, కమ్ యాజ్ యు ఆర్, బికాస్ గాడ్ ఈస్ రెడీ టు బ్రింగ్ ఎ ఫ్రెష్ స్టార్ట్ ఇన్ యువర్ లైఫ్. నూతన అధ్యాయాన్ని, నూతన చాప్టర్ని ప్రారంభించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. థ్యాంక్ యూ లార్డ్. గ్రేషియస్ ఫాదర్, ప్రభువా నీకు వందనాలు. ఇది విన్న వాక్య ప్రకారంగా మా జీవితాల్ని సరిచేసి బాగు చేసి నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇష్టపడేవాడివి. అవును ప్రభువా, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ వెన్ వి హోల్డ్ ఆన్ టు యూ. ఆల్ ద ఓల్డ్ ఈస్ గాన్. ప్రపంచంలో ఏది మమ్మల్ని ఆటంకపరుస్తున్నా, అపవాది నుంచి కానీ లోకం నుంచి కానీ ఏది వచ్చినా కూడా ప్రభువా, ఏదైనా కూడా ప్రభువా, నీవు అన్నిటినీ తొలగించి నీ సామర్థ్యత చేత మమ్మల్ని ముందుకు నడిపిస్తావని. హెల్ప్ us టు హోల్డ్ ఆన్ టు యువర్ ఫాదర్. నిన్ను పట్టుకుని మేము నడవడానికి కృపనేయండి. నీకు వందనాలు ప్రభువా. ఒక యవనస్తుడికి నువ్వు కళ ద్వారా చూపించావు. ఫుట్ ప్రింట్స్ అనే గొప్ప నైనా ఇదిగో ప్రభువా పోస్టర్ కూడా మేము చూస్తూ ఉంటాం. అవును ప్రభువా, మేము నడవలేని స్థితిలో నువ్వు ఎత్తుకుని మరీ నడిపించే దేవుడు. అంత మంచివాడవు ప్రభువా, నడిపించండి. ఈ రోజు ఎంతరైతే యవనస్తులు నాయనా నీవు కావాలి, నీ చేతనే మాకు నూతన అధ్యాయం నమ్ముతున్నారు, అలాంటి వారందరికీ న్యూ చాప్టర్ని మీరు అనుగ్రహించండి. అలాంటి కృప సజీవాహిని ద్వారా చూసిన వారికి, యూత్ కాన్ఫరెన్స్ వారు అందరికీ మీరు అనుగ్రహించమని, నేను ఈ ఆర్గనైజేషన్, ఈ మినిస్ట్రీని మీరు దీవించండి. బూదిగంతముల వరకు విస్తరింపజేసి మమ్మల్ని బలపరుస్తారని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడేండును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సజీవాని ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. చక్కటి వాక్యం ద్వారా దేవుడి ఈ దినాన మనందరితో మాట్లాడారు. మరొకసారి మనందరం కలిసి ఈ రీతిగా దేవుని ఆరాధించు పర్యంతరం దేవుని కృప మనందరికి తోడై ఉంటుంది గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.